వాళ్ళకి ఎంత ఏ స్థాయిలో పులివెందుల మీద ప్రేమ ఉందంటే, సింపుల్ ఎగ్జాంపుల్, చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుండి చిత్తూరుకి నీళ్లు తరలించుకొని పోవడానికి చంద్రబాబు నాయుడు గారు ఒక టెండర్లు పిలిపించి పనులు మొదలు పెట్టించారు 14-19లో. జగన్ గారు వచ్చినాక అది రద్దు చేసినారు. చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ సంపూర్ణంగా పులివెందులకే, తాగునీటికి కానీ సాగునీటికి కానీ దీన్ని ఎవరిని ముట్టనీయను అని. మేము ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు కూడా ఒకరిద్దరు ఎమ్మెల్యేలు పోయి అడిగినారు. లేదు నో క్వశ్చన్, మీకు వేరే గండికోట నుండి తీసుకోండి లేదా ఇంకో పద్ధతిని తీసుకోండి. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కూడా చిత్తూరు జిల్లాకు నీళ్లు నేరుగా రావడానికి చిత్రావతి నుంచి స్కీమ్ పెట్టుకుంటాము అని అడిగినారు. అది కూడా వద్దనేసి డైరెక్ట్గా హంద్రీనీవా నుంచి 3 జిల్లాలు దాటి చిత్తూరు పోవాలంటే నీళ్లు పోయే పరిస్థితి లేదనే ఉద్దేశంతో ఆయన అడిగారు. జగన్ గారు డైరెక్ట్ గండికోట గాలియర్ నగర్ నుంచి సపరేట్ స్కీమ్ శాంక్షన్ చేసి ఇచ్చారు చిత్తూరుకి, దాదాపుగా 3,000 కోట్ల రూపాయలతో. అంటే అంతగా చిత్రావతి నీళ్ళని ప్రొటెక్ట్ చేసి ఫర్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ పులివెందుల పబ్లిక్ కోసం ప్రొటెక్ట్ చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఆ స్థాయిలో పులివెందుల పైన ప్రేమ ఉంది. ఈరోజు ప్రజలు నిర్ణయించుకోవాల్సిందే. చంద్రబాబుని గెలిపిస్తే, అంటే ఆడ నిలబడిన అభ్యర్థి టీడీపీ అభ్యర్థిని గెలిపిస్తే చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లే. చిత్రావతి నీళ్లు తీసుకుని పోయి చిత్తూరుకు తీసుకుపోయే పథకానికి ఆల్రెడీ జీవోలు ఇచ్చినాడు, ఆ పనులను మొదలు పెట్టమన్న ఆదేశాలు ఇచ్చినాడు, అన్ని జరిగిపోయినాయి. నీకు ఈరోజు దాన్ని వ్యతిరేకించి మా పులివెందుల నీళ్లు మాకేనని చెప్పుకోవాలన్నా కూడా వీళ్ళు ఓడించాల్సిందే. మా పులివెందుల బ్రాండ్ జగన్మోహన్ రెడ్డి అని చెప్పుకోవాలనే వాళ్ళని ఓడించాల్సిందే.